ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. అక్షయ తృతీయ వచ్చేసింది. ఈ రోజున స్త్రీలు ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంచడం ద్వారా లక్ష్మీనారాయణుని పూజిస్తారు. కాబట్టి లక్ష్మీనారాయణుడు భక్తుల కోరికలను తీరుస్తాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు ఇంటి కొనుగోలు, భూమి పూజ కూడా చేయవచ్చు. గృహ ప్రవేశానికి కూడా ఈరోజు శ్రేష్టమైనది. అంతేకాకుండా అక్షయ తృతీయ ముహూర్తానికి, వివాహానికి కూడా శుభప్రదంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున దానానికి, దక్షిణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే దానం ఎప్పుడూ వృధా కాదు. ఈ రోజున ప్రాంగణంలోకి వచ్చిన వ్యక్తిని ఎప్పుడూ ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు. అక్షయ తృతీయ రోజున అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు కొనకూడదు. అక్షయ తృతీయ రోజున పాత్రలు కొనడం వలన రాహు ప్రభావం పెరుగుతుంది, ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. అక్షయ తృతీయ రోజున స్నానం చేయకుండా తులసి ఆకులను తీయకూడదు. ఎందుకంటే తులసి మొక్క విష్ణువుకు చాలా ఇష్టమైనది. కాబట్టి మురికి చేతులతో దాన్ని తాకటం వలన లక్ష్మీదేవికి, విష్ణువుకి కోపం వస్తుంది. కాబట్టి ఈ రోజున తులసి మొక్కలను శుభ్రమైన చేతులతో మాత్రమే తాకాలి. అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మాంసాహారం, మద్యం సేవించకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో దరిద్రం, కష్టాలు వస్తాయి. అక్షయ తృతీయను అక్క త్రిజ అని కూడా అంటారు. ఈ రోజున స్త్రీలు ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంచడం ద్వారా లక్ష్మీనారాయణుని పూజిస్తారు. కాబట్టి లక్ష్మీనారాయణుడు భక్తుల కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఈ కథలో అందించిన సమాచారం మరియు సూచనలు జ్యోతిష్యులు అందించిన సాధారణ జ్ఞానం మరియు మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి.